సింధూర్ తర్వాత భారత్ అలర్ట్ అయ్యింది. పాక్తో ఉన్న రాజస్థాన్ బోర్డర్ని మూసేశారు. 1037 కిలోమీటర్ల గల బోర్డర్ దగ్గర నిఘాను పెంచింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బీఎస్ఎఫ్కు కనిపిస్తే కాల్చివేత అధికారాలు ఇచ్చారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా, ఎలాంటి సైనిక వాహనాలు కనిపించినా కాల్చేయాలని ఆదేశించారు. జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్ ఎయిర్పోర్ట్లను మూసేశారు. దేశ పశ్చిమ భాగంలో చక్కర్లు కొడుతున్న ఈ ఫైటర్ జెట్స్ గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. సుఖాయ్ జెట్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవుల్ని రద్దు చేశారు. పంజాబ్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు. నిన్న సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు అమిత్ షా. సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, మళ్ళీ అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోటి ప్రైమ్ మినిస్టర్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? అలాగే ఆల్ పార్టీ మీటింగ్ స్టార్ట్ అయింది కదా, ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఎజెండా ఏమిటి? సత్య, సింధూర్ ఆపరేషన్ తర్వాత భారత్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు దేశ అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత పైన ప్రధాని, కేంద్ర మంత్రులు సమీక్షలు జరుపుతున్నారు. అందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కాసేపటి క్రితమే ప్రధాని నివాసంలో మోడీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ సైన్యం కవ్వింపు చర్యలు, పాక్ సైన్యం జరుపుతున్న కాల్పుల్లో అక్కడ స్థానిక పౌరులు చనిపోతుండడం, ఒక జవాన్ కూడా నిన్న హర్యానాకు సంబంధించిన దినేష్ కుమార్ చనిపోవడం జరిగింది. లాన్స్ నాయక్ జవాన్ దినేష్ కుమార్. సో ఈ పరిస్థితులన్నింటినీ కూడా అజిత్ దోవల్ ప్రస్తుతం ప్రధాని మోడీకి వివరిస్తున్నారు. దీనికి సన్నద్ధంగా భారత సైన్యం సైతం పూంచ్ రౌజౌరీ సెక్టార్లలో పాకిస్తాన్ సైనిక పోస్టులని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ సైన్యం కూడా కొంతమంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ తమ సైన్యం నష్టానికి సంబంధించిన వివరాలు ఏవి వెల్లడించలేదు. కానీ భారత్ మాత్రం గట్టి రిటాలియేషన్ భారత్ పాక్ సరిహద్దుల్లో ఇస్తున్న పరిస్థితి ఉంది. సో భారత సైన్యం ఏ విధంగా సంసిద్ధంగా ఉంది, పాకిస్తాన్ హెచ్చరికలకు, పాకిస్తాన్ లో నిన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినందుకు గాను పాక్ తదుపరి చర్యలకు ఏ విధంగా సన్నద్ధంగా ఉంది, అలాగే భారత్ సరిహద్దుల్లో ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్కి అన్ని రకాల ఆదేశాలు, అలాగే హై పవర్స్ని ఇవ్వడం జరిగింది. హై అలర్ట్ కొనసాగుతోంది. ఇటు పంజాబ్, అలాగే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఈ సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని కానీ యాంటీ మిసైల్ సిస్టమ్స్ని కూడా ఏర్పాటు చేసి, ఎటువంటి ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కూడా పశ్చిమ గగనతలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇటు వాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఇటు అజిత్ దోవల్ ప్రధానికి వివరిస్తున్నారు. అలాగే అఖిలపక్ష సమావేశానికి విషయానికి వస్తే పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ అఖిలపక్ష సమావేశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కొనసాగుతోంది. అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే ఇటు ప్రభుత్వం నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సహా మరికొంతమంది కేంద్ర మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి, విధంగా వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రతిపక్షాల వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఒక సమర్థవంతమైన, ధీటైన సమాధానాన్ని ఉగ్రవాదానికి ఇటు భారత్ ఇవ్వడం జరిగింది. నిన్న ఆపరేషన్ సింధూర్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కన్నా ముందే ప్రతిపక్ష నేతలు ఇటు స్వాగతించిన పరిస్థితి ఉంది. సో ఇంకా తదుపరి చర్యలకి పాకిస్తాన్ ఏమైనా ప్రేరేపిత చర్యలు తీసుకుంటే కనుక దానికి కూడా మేము సైన్యానికి, ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటామన్న వ్యాఖ్యల్ని కూడా నిన్న రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, వివిధ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా చేశారు, అలాగే తదుపరి పరిణామాలు ఎదుర్కొనేందుకు భారత్ ఏ విధంగా సిద్ధంగా ఉంది, అంతర్జాతీయ సమాజం నుంచి భారత్కి ఎటువంటి సూచనలు, సలహాలు వస్తున్నాయి, సో వాటిని ఏ విధంగా భారత్ పరిశీలిస్తుంది, అలాగే సరిహద్దుల్లో భద్రత, ఇటు జమ్మూ కాశ్మీర్లో సివిలియన్స్ పైన పాకిస్తాన్ దాడులు చేయడం, వారు చనిపోవడం, వీటికి సంబంధించి ఏ విధంగా స్పందించబోతుంది, వీటన్నిటికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించబోతున్నారు. అలాగే దేశ అంతర్గత భద్రతకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్లో నిన్న సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, డీజీపీలతో, ఉన్నతాధికారులతో
అమిత్ షా రివ్యూ నిర్వహించడం జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలు అమిత్ షా కూడా అఖిలపక్షానికి వివరించబోతున్నారు. సో తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రతిపక్షాలకి అఖిలపక్ష సమావేశంలో ఒక క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. కానీ ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం, భారత ప్రభుత్వం అయితే ప్రస్తుతం సన్నద్ధంగా ఉంది. దానికి సంబంధించిన కీలక సమావేశాలే ఢిల్లీలో జరుగుతున్నాయి. సత్య. రైట్ గోపి, పార్లమెంట్ ఎనెక్స్ భవనానికి వస్తూ ఉన్న నేతల్ని చూస్తున్నాం. అలాగే ఎనెక్స్ భవనం లోపల ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాము. రాజ్నాథ్ సింగ్ పక్కనే విపక్ష నేత రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే కూర్చుని ఉన్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. రైట్ సైడ్ అమిత్ షాని చూస్తున్నాము. సో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష భేటీ జరుగుతోంది. ఇది గడిచిన 15 రోజుల్లో 3వ అఖిలపక్ష భేటీ. అయితే జయరాం రమేష్ ఈ అఖిలపక్ష భేటీకైనా ప్రైమ్ మినిస్టర్ వస్తారని ఆశిస్తామని చెప్పి ట్వీట్ చేశారు. బట్ రాజ్నాథ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష భేటీ కూడా కొనసాగుతోంది. భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డీటెయిల్స్ని అఖిలపక్షానికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.